బాక్సాఫీస్ దగ్గర మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఇంపాక్ట్ వలన వరల్డ్ వైడ్ గా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమా మంచు విష్ణు కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ వసూలను సాధిస్తూ ఉన్నప్పటికీ ఓవరాల్ గా బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉన్నంతలో మంచు విష్ణు కెరీర్ వరకు మాత్రం మంచి కంబ్యాక్ మూవీగా నిలిచిందని చెప్పవచ్చు. కన్నప్ప మూవీ ఆడియన్స్ ను తిరిగి తనకు దగ్గర చేసిందని చెప్పాలి ఓవరాల్ గా. ఇక మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ ను చూపించింది. కానీ మరీ అంచనాలను మరోసారి అయితే మించలేకపోయింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజుకు సిమిలర్ గానే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆంధ్ర సీడెడ్లో కొంచెం ట్రెండ్ అయితే చూపించింది. నైజాం లో నైట్ షోలకు కొంచెం డ్రాప్స్ రాగా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు సినిమా అటు ఇటుగా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ను అటు ఇటుగా దక్కించుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 3.6 కోట్ల నుండి 3.8 కోట్ల వరకు షేర్ ను సాధించవచ్చు. ఒకవేళ అంచనాలను మించిపోయి 4 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను చూపించిందని చెప్పాలి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా ఓవరాల్ గా 5 కోట్ల రేంజ్ లో మరోసారి షేర్ మార్క్ ను వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 5.2 కోట్ల నుండి 5.5 కోట్లలో షేర్ ను సినిమా సాధించవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మొదటి వీకెండ్ పర్వాలేదనిపించే విధంగానే పూర్తి చేసుకున్నప్పటికీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఈజీగా ఇంకా ఎక్కువ వసూలను సినిమా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద వీకెండ్ లో పర్వాలేదనిపిస్తున్న ఈ సినిమా ఇక బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ను చూపెడుతుందో చూడాలి. ఫస్ట్ వీక్ గాను సినిమా సాధించే టోటల్ అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.